బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యలో పాల్గొంటున్న పోలీసు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినియోగించుకోవాలని తెలిపారు. ఇక దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీ శాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, ఎక్స్పర్ట్స్ సహాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని చెప్పారు. ఇక చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో సమీక్షించారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఇక బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఇప్పటికే 400 మందికి పైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్లు, అత్యాధునిక డ్రోన్లతో అనువనువు జల్లెడ పడుతున్నట్లు కాకినాడ ఎస్పీ వివరించారు. చిన్నారి ఇంటి పరిసరాల్లో 38 సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ని పరిశీలించినట్లుగా తెలిపారు. చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడిచిన క్రమంలో ఇక దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ బ్రావణి. ఐ న్యూస్ వరుస కథనాలతో స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుని ప్రాంతంలో ఏవైతే ఆచూకీ చిన్నారి అదృశ్యం ఘటనపై అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అయితే ఈ వారం రోజుల నుంచి కూడా దొండవాక పంచాయతీకి సంబంధించి ఎస్ అచ్యుతాపురం గ్రామంలో వారం రోజుల పాటు ఇప్పటికే పోలీసులు పూర్తిగా జల్లెడ పట్టినప్పటికీ పాప ఆచూకీ తెలియని పరిస్థితి. మరోపక్క ఏవైతే కుక్కకు సంబంధించి ఆ కుక్క పాపతో పాటు వెళ్ళిన ఘటన అందరికీ తెలిసిందే. అయితే 4 రోజుల తర్వాత వచ్చిన కుక్క ఏవైతే ఉందో కుక్కకి జీపీఆర్ఎస్ ట్యాగ్ పెట్టడం, మరోపక్క ఈ రోజు కుక్క కూడా మృతి చెందడం కూడా జరిగింది. దీనిపై కూడా వారి తల్లిదండ్రులు ఎవరైతే పోలీసు కూడా ఈ కుక్క ద్వారా ఆచూకీ తెలుసుకుందాం అనుకునే సమయంలో కూడా కుక్క చనిపోవడం, మరోపక్క ఇటువంటి నేపథ్యంలో వేసుకుంటే ఏవైతే ఐ న్యూస్ కథనాలకి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారు. మరింత ఎవరైతే పోలీసుతో పాటు ఫైర్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికే జల్లెడ పడుతున్నారు. దీనికి సహాయంగా మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు కూడా దీనికి అందించాలి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ పాప ఆచూకీ తెలుసుకునే విధంగా కూడా పూర్తిగా జల్లెడ పట్టాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపినట్టు తెలుస్తుంది. మరోపక్క దట్టమైన అడవులు సైతం కూడా వెళ్ళగలిగే ఎవరైతే అడవి శాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, ఎక్స్పర్ట్స్ కూడా సహాయం చూసుకుని పరిసర అడవి ప్రాంతాల్లో కూడా జల్లెడ పడాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న గరికపాటి బిందుమాధవ్ ఐపీఎస్ ఇప్పటికే ఏవైతే ఈ వారం రోజుల పాటు కూడా స్థానికంగా ఏవైతే సీసీ కెమెరాలు, మరోపక్క డ్రోన్ కెమెరా సహాయంతో 200 మంది పోలీస్ సిబ్బందితో కూడా పూర్తిగా జల్లెడ పడుతున్నామని చెప్పి ఎవరికైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపినట్టు తెలుస్తుంది. మరోపక్క 200 పోలీస్ సహాయంతో కూడా ఇప్పటికే 400 మంది పోలీసును కూడా పెంచాము, ఇప్పటికే పూర్తిగా జల్లెడ పడుతున్నామని చెప్పి బిందుమాధవ్ ఐపీఎస్ తెలిపారు. దీంతో పాటు ఏవైతే ఓ పక్క ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా పూర్తిగా సపోర్ట్ చేయాలి. దీంతో పాటు ఎక్కడ అంటే పాప ఆచూకీ కోసం జల్లెడ పట్టాలని చెప్తారు. మరోపక్క చిన్నారి ఇంటి పరిసరాల్లో కూడా 38 సీసీ కెమెరాలు ఫుటేజ్ పెట్టాము. దీంతో పాటు చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడిచిన క్రమంలో దర్యాప్తు పూర్తిగా వేగవంతం చేయాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించారు. అయితే దీనికి సంబంధించి వారం రోజుల పాటు కూడా చిన్నారి జాహ్నవి కోసం అయితే పూర్తిగా అయితే జల్లెడ పట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసుకుంటే వారం రోజుల నుంచి కూడా ఏవైతే తుని నియోజకవర్గం సంబంధించి ఒక పక్క ఆర్టీసీ కాంప్లెక్స్ లు, బస్ స్టాండ్లు, మరోపక్క రైల్వే స్టేషన్లు కూడా పూర్తిగా సీసీ కెమెరాలు పూర్తిగా సేకరిస్తున్నారు. మరోపక్క స్థానికంగా ఉండే ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆటో డ్రైవర్స్ కూడా చెప్పి ఎక్కడికెక్కడ పూర్తిగా అయితే సమాచారం తెలుసుకోవాలనే విధంగా కూడా పోలీసులు జల్లెడ పట్టే పరిస్థితి చెప్పి చెప్పవచ్చు. బ్రాహ్మణి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.